ఇవాళ పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా స్మారక నాణ్యం స్టాంపులు విడుదల చేయనున్నారు. 100 రూపాయల నాణ్యంతో పాటు స్టాంపును ప్రధాని మోదీ విడుదల చేస్తారు. ఈ నాణ్యానికి ఓవైపు సత్యసాయిబాబా చిత్రం, మరోవైపు అశోక స్తంభం ముద్రించారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. త్వరలోనే ఆన్లైన్ బుకింగ్ ద్వారా నాణ్యం విక్రయం జరుగుతుంది. ఇవాళ ఉదయం 9:45 ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయానికి చేరుకొని బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ దంపతులు, పలువురు ప్రముఖులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో తమిళనాడుకు పయనమవుతారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏదైతే అంతర్జాతీయ ఈ రోజు సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమం ఇల్లు స్టేడియంలో ఉంది. అయితే ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు గవర్నర్, అదేవిధంగా చంద్రబాబు, మిగతా మంత్రివర్గం అంతా చేరుకుని ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ వంటి ప్రముఖులందరూ కూడా పుట్టపర్తికి చేరుకున్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిన్న పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ దంపతులు ఇద్దరు కూడా నిన్ననే పుట్టపర్తికి చేరుకున్నారు. మిగతా ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున రానున్నారు. ఈ రోజు ఉదయం 9:45 భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఈ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా ప్రశాంతి నిలయం చేరుకుంటారు. బాబా దర్శనం అనంతరం ఇల్లు స్టేడియంలో జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొంటే అక్కడ ఆయన ప్రసంగించిన కార్యక్రమం అనంతరం తిరిగి ఆయన తమిళనాడు పర్యటనకు వెళ్ళున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా ప్రధానితో పాటు ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. ఈ ప్రధాని మోడీ పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబు ఈ రోజు కర్నూలు, కడప జిల్లాకు పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. కడప జిల్లాలో ఆయన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా గత 13వ తేదీ నుంచి ఈ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న ఏదైతే రథోత్సవం ఘనంగా జరిగింది. ఏదైతే పుట్టపర్తి పురవీధుల్లో స్వామి విగ్రహాన్ని ఊరేగించడం జరిగింది. తొలిసారి ఆయన 9.2 అడుగుల విగ్రహాన్ని ఊరేగించడం జరిగింది. బాబా యొక్క మహా సమాధిని కూడా ఈ రోజు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ప్రపంచ దినోత్సవం, మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు తరలిరారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. ఓవైపు ప్రపంచ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలి రావడం జరిగింది. బాబా శత జయంతి ఉత్సవాలు కావడంతో పుట్టపర్తి మొత్తం పూర్తిగా బాబా కటౌట్లతో, అదేవిధంగా సాయి నామస్మరణతో భారమవుతున్నటువంటి పరిస్థితి. పుట్టపర్తికి ప్రధాని రాక సందర్భంగా అదే పరంగా వివిఐపీలు రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను కూడా పటిష్టం చేశారు. స్వయంగా ఎస్పీ అదేవిధంగా రోడ్ల పైన తిరుగుతూ భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరో స్థాయిలో డీజీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వైపు సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్లతో ఈ భద్రత కొనసాగుతుంది. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వెహికల్ ని, అదేవిధంగా ప్రతి వ్యక్తిని కూడా లోపలికి వచ్చే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి. ఓవైపు రాష్ట్రంలో మావోయిస్టు, అదేవిధంగా ఓవైపు ఢిల్లీ టెర్రర్ అటాక్ తర్వాత అనంతపురం పోలీసులు ముఖ్యంగా అప్రమత్తమయ్యారు. పుట్టపర్తిని అడుగడుగునా జల్లెడ పడుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున దాదాపు 7,000 మందికి పైగా పోలీసులు ఈ రోజు కార్యక్రమానికి అయితే పహారా కాస్తున్న పరిస్థితి. ఈ అంతర్జాతీయ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను పటిష్టం చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ప్రధాని పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తమయ్యారు. ఇప్పటికే దాదాపు గవర్నర్ తో పాటు ముఖ్యమంత్రులను చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు 9:45 సత్యసాయి ఎయిర్పోర్ట్ కు ప్రధాని ప్రత్యేక విమానంలో రానున్నారు. ఆ తర్వాత జరిగే కార్యక్రమంలో పాల్గొని తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.